మీకు పేరు తెచ్చింది అయితే తాగుదాం. లేదు, రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో యాజ్ అ ఆర్టిస్ట్ తాగుదాం అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఆర్టిస్ట్ లో మీరు ఉన్నారు ప్లస్ మీరే మ్యూజిక్ సాంగ్ మ్యూజిక్ సింగింగ్ కూడా అంతే. ఓకే, లిరిక్స్ మా ఫ్రెండ్ రాశారు రాహుల్. మరి రెడ్డి గారి అమ్మాయి అది సాంగ్ ఏంటండి? అది లైక్ ఇప్పుడు యూట్యూబ్లో 60 million వ్యూస్ ఉంది ఆ సాంగ్కి. అది 2020 ఆ టైంలో వైరల్ అయింది అనమాట. సో అది దానివల్ల నాకు మ్యూజిక్ నేమ్ వచ్చింది అనమాట, దానికి మ్యూజిక్ చేసిన అంతే. మీరు ఇన్ని ఆల్బమ్స్ చేశారు కదా, సో మీకు పేరు తెచ్చిందేమో రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పుడు పాడటం, మరి మీరు ఆర్టిస్ట్గా వర్క్ చేయటం అండ్ ఆల్సో మీరు డైరెక్టర్గా వర్క్ చేయటం మాత్రం ఇది తాగుదాం. ఓకే, సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నెక్స్ట్ ఇండివిజువల్ సాంగ్స్ ఉంది అండి ప్లాన్స్, లైక్ 2-3 months తర్వాత ప్లాన్ చేద్దామని. బట్ ప్రస్తుతానికైతే మూవీస్ కొన్ని సైన్ చేసినాం అనమాట. ఓకే, ఈ మ్యూజిక్ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించిందండి? అంటే ఇంట్రెస్ట్ ఉండేయండి చిన్నప్పటి నుంచి కొంచెం మ్యూజిక్ అది ఇది అని. సో ప్యారలల్గా నా మెయిన్ వర్క్స్ చేస్తూ మ్యూజిక్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి విన్నది ఏంటంటే అఫ్రోజ్ అలీ గారికి మీకు ఏమైందండి? అంటే బాండ్ ఎందుకు బ్రేక్ అయింది? అది ఏం కాలేదు బేసిక్, అట్లేంది. ప్రస్తుతానికి నేను వేరే పనిలో బిజీగా ఉన్నా, ఇండిపెండెంట్ సాంగ్స్ ఎక్కువ పట్టించుకోవట్లే. సో ఇప్పుడు మూవీ ఆ టార్గెట్ ఉంది అది బేసిక్గా. ఓకే, సో మూవీస్ మీద మొత్తానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేకపోతే నా ఓన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా, వేరే వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్. ఎందుకు మరి ఇండివిజువల్ గా మీరు సపరేట్ గా రావడం జరిగింది? అంటే అట్లని బికాస్ ఆఫ్ క్రెడిట్స్ అండి ఏదున్నా. అంటే మనం స్క్రీన్ మీద ఉంటేనే మనకి, ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ దేనికి పిలిచారు, బేసికలీ స్క్రీన్ మీద వచ్చినందుకే కాబట్టి. సో దట్స్ ద మెయిన్ రీజన్. రెడ్డి గారు అమ్మ 60 million వచ్చింది, ఎవరు గుర్తుపట్టారు దానివల్ల. అఫ్రోజ్ అలీ పాడినట్టుగానే అదే ఆబ్వియస్లీ అది ఇంకా సింగర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గుర్తుపడతారు. సో యాజ్ అ ఆర్టిస్ట్ నాకు తాగుదాం అనేది తెచ్చిపెట్టింది.